దేవుని భయం మనిషి ప్రవర్తనను నియంత్రిస్తే లోకానికి ప్రభు ఎవరో అర్థమవుతారు. వాస్తవమే. నా భయం, నా లజ్జ, నా వాత్సల్యం అనే పదానికి ముందు పలకూడని మాట ఒకటి పలికాడు. ప్రమాదకరమైన మాట. దాని మీద, ధనం మీద ఆతృత కలిగిన వాడు ఎవడైనా భయాన్ని విడిచిపెట్టి సంచరిస్తాడు, ప్రవర్తిస్తాడు. మానవ జాతి ఎంత ప్రమాదంలో ఉందో గుర్తించే స్థితిలో నేడు లేదు. దుఃఖం ఉంది. నేను ఈరోజు చాలా క్లుప్తంగా వాక్యాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. సమయం 9:30 అయింది సరిగ్గా. పదిన్నర చెప్తే ఇంటికి గుడివాడ వెళ్ళేటోడికి 1 గంట అవుద్ది. 10:30 వరకు చెప్పాలని ఎబ్రేజ్ గారు అన్నారు. అంతసేపు మాట్లాడలేను. ఆయన బలపరిస్తే తప్ప. సరేనా? సరే, మళ్ళా మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం దగ్గరికి రండి. వచనం. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. రెండవ మాట, పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మీరందరూ ఎప్పుడైనా మీ జ్ఞాపకం వస్తే ప్రార్థన చేయండి. అంతవరకు నమ్మకంగా జీవించాలని, పవిత్రంగా బ్రతకాలని. నన్ను పిలిచినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన్ని సంతోషంతో ఎదుర్కోవాలని నా కోసం ప్రార్థన చేయండి. మర్చిపోకండి. నేను ప్రార్థన చేయకుండానే వాక్యం చెప్తున్నాను ఈరోజు. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మరి నేను పాపులను పిలువచ్చి తిని అన్నాడు ఆయన. నీతిమంతుల్ని పిలువ రాలేదు అన్నాడు. మరి లేఖనం చెప్తున్న మాట ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కానీ తనకు తాను నీతిమంతుడు అనుకునే వాళ్ళ జోలికి నేను రావడం లేదంటున్నాడు ఆయన. వాళ్ళు ఎలాగ అంగీకరించరు, ఖచ్చితంగా నిరాకరిస్తారు. మా అంత నీతిమంతుడు లేడు అనుకునే వ్యక్తి ప్రభువుని అంగీకరించరు. పరిసయ్యులు అంగీకరించారా? శాస్త్రులు అంగీకరించారా? ప్రధాన యాజకులు అంగీకరించారా? మత పెద్దలు అంగీకరించారా? న్యాయాధిపతులు అంగీకరించారా? అంగీకరించలా. వాళ్ళు ఏమనుకున్నారు? మేము నీతిమంతులం. చాలా మంది తమ స్వనీతిలో ఉంటారు. నీతి అంటే వారికి అర్థం కాల. మీరు ఆ వాక్యం చదివారు కదా? ఏ వాక్యం? యోహాను సువార్తలో భలే చక్కటి మాట చెప్పి ముందుకు పెడతాను, దయచేసి రండి. మొత్తానికి గంట అయ్యేటట్టు అనిపిస్తుంది, నాకు కూడా భయం అవుతుంది ఇప్పుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గురించి. పాపము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడం. నోట్ ఇట్, మర్చిపోకండి. పాపంలో ఉత్కృష్టమైన పాపం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోవడం అత్యున్నతమైన పాపం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గురించి. నీతి నేనే, నీతి నేనే. నన్ను చూడరు అంటే నేనే నీతి. నన్ను అంగీకరించిన వాడు నీతిమంతుడు అవుతాడు. మీకు అర్థమైందా? 3వ మాట చూడండి. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి. తీర్పు అనేది
అపవాదికి సంబంధించింది. తీర్పు అనేది అపవాది సంబంధానికి సంబంధించింది, దురాత్మల సమూహానికి సంబంధించింది. నరకం అనేది మానవుల కోసం చేయబడింది కానే కాదు. నరకం అనేది అపవాది కోసం, వాడి యొక్క అనుచరుల కోసం చేయబడింది. కానీ వాడు యుక్తిగా పాపాన్ని ఎరవేసి తాను వెళ్ళే నరకంలోనికి మానవులందరినీ ఈడ్చుకొని పోవాలనే ప్రయత్నంలో వాడున్నాడు. ఆ ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తున్నారు. ఆయన నీతిని అంగీకరించరు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోవడమే పాపం అనే సత్యం అర్థం కాదు. ఎంత గుడితనంలోనికి మనుషులను తీసుకుని వెళ్ళిపోయాడు ఆలోచించండి. ఆయన పాపులను వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినన్ను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది అని అట్టివారిలో నేను ప్రధానుణ్ణి. ఎటువారిలో? పాపులలో ప్రధానుణ్ణి. అంటే నేనే ప్రధాన పాపిని, ఇంకెవరైనా నా తర్వాతే. ఇంగ్లీష్లో ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్ అని ఉంటుంది. పాపులకు ప్రధానుణ్ణి నేను. అంటే పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్, నేనే. నా తర్వాత ఎవరైనా. చివరికి ఆదామును కూడా వెనకే పెట్టాడు ఆయన, తానే ముందున్నాడు. మీకు అర్థమైందా? ఈ మధ్యకాలంలో నా దగ్గర తమ్ముడు ఉన్నాడు, ప్రసాద్ అని. చాలా మంది ప్రసాదులు ఉంటారు కాబట్టి నూతురుపడి ప్రసాద్ అని, వాళ్ళు ఊరు నూతురుపడి కనుక, అసలు ఆదాము ఆ పని చేయకపోతే ఎంత బాగుండేదన్నయ్య అంటాడు. కనపడిన ప్రతిసారి అదే మాట. ఆదాం ఎంత పని చేశాడన్నా, అవ్వమ్మ ఎంత పని చేసిందన్నా అని. నేను అన్నాను, కాగితం తీసుకో అన్నాను, రెండుగా మడత పెట్టాను. ఆదాం చేసిన తప్పులన్నీ రాయి, నువ్వు చేసిన తప్పులన్నీ రాయి. వాళ్ళు తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ వారికంటే అత్యధికంగా పాపం చేసిన వాళ్ళం మనం, మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏమిటంటే, పాపి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? పాపం వల్ల మానవునికి ఏం సంక్రమించింది? మానవుడు ఎట్టి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు? మానవుని యొక్క జీవితం ఎంత దుర్భరమైన స్థితిలోకి వెళ్ళింది? మానవుని యొక్క నిత్య గతి ఎంత ప్రమాదకరమైనదిగా మారిపోయిందో ఎప్పుడైనా ఆలోచించారా? పాపమే కదా అనుకుంటున్నారు, చిన్నదే కదా అనుకుంటున్నారు, కానీ దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో ఎప్పుడు ఆలోచించటంలా. మీరే ఆలోచించండి. మీరు కొబ్బరి నూనె తలకు రాసుకుంటారు, అంతేగా? కొబ్బరి నూనె తాగండి, తాగటం అలవాటు చేసుకోండి. మీకు తెలుసా, మీ కిడ్నీలు మొత్తం పాడైపోతాయి. నాకు తెలిసిన ఎంతమంది చచ్చిపోయారు గుడివాళ్ళలోనే. మన కాన్స్టిట్యూషన్ వేరుగా అయింది ఇప్పటిదాకా. ఇప్పుడు దాని బాడీ కాన్స్టిట్యూషన్ మార్చడం అంటే ఎంత ప్రమాదకరమో. అరే కొబ్బరి నూనె వల్ల కిడ్నీలు పాడవుతాయి అనే సత్యం ఆఖరిలో కానీ తెలుసుకోలే. అందరూ వాడారు, వాడుతానే ఉన్నారు. ఆ పిల్ల చనిపోయాక డాక్టర్ గారు అన్నాడు, ఏమండి ఏమిటి అమ్మాయి అని అంటే, ఇలా సంగతి అండి, కొబ్బరి నూనె ముందు తాగటం మొదలుపెట్టిన అన్నం మానేసి. దానివల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆశ్చర్యపడ్డాను నేను కూడా, నిజమా అని. ఆయన చెప్పాడు, చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం అండి. కేరళ వాళ్ళు కూరల్లో కొబ్బరి నూనె వేసుకుంటారు, అలవాటు వాళ్ళు కాన్స్టిట్యూషన్కి. మన కాన్స్టిట్యూషన్ వేరు, మన బాడీ కాన్స్టిట్యూషన్ వేరు. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైనది పాపం. మానవుణ్ణి ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకుని వెళుతుందో, ఎంత దుర్భరమైన స్థితిలోకి తీసుకెడుతుందో నేను చెప్తాను. కొన్ని మాటలు నాతో పాటు రండి దయచేసి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం.
యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. వినండి, దేవుని ముఖాన్ని మానవునికి మరుగు చేసింది ఏమిటి అంటే పాపమే. మానవుడు దేవుణ్ణి ఎందుకు కనుగొనలేకపోతున్నాడు? పాపం అనేది దేవునికి మానవునికి మధ్య వచ్చి నిలిచింది. బా, ఎంత ప్రమాదం! స్పష్టంగా చెప్పిన మాట, నీకును నాకును నీ పాపమే అడ్డంగా వచ్చింది అన్నాడు ఆయన. నా ముఖం మీకు మరుగైపోవడానికి గల కారణం మీ పాపమే. విచిత్రం, మరుగైపోయిన ఆ ముఖాన్ని మన కళ్ళ ముందుకు తేవడానికి నేను పాపుల్ని పిలువ వచ్చాను అన్నాడు ఆయన. నేను వెదకి రక్షించడానికి వచ్చాను అన్నాడు ఆయన. మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోతే అలాంటి మానవుని దగ్గరికి ఆయనే వచ్చి నిలిచి, ఆయన బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని తన ముఖాన్ని స్పష్టంగా మానవులు కనపరిచినటువంటి వాడు ఆయన. వాస్తవానికి ప్రభు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయార్ద్ర హృదయుడు. ఆయన పెదాల నుండి దయారసం ఒలుగుతుంది. ఆయన మాట జీవం, ఆయన స్పర్శ జీవం. మీకు గుర్తుందా, నాయుని గవిని వద్ద ఆయన పాడెను ముట్టాడట, అంతే. ముట్టింది పాడెని, బ్రతికింది కుర్రాడు. అంటే ఆయన జీవానికి ఇనుము కాదు, చెక్క కూడా సహకరిస్తుంది అనమాట. కరెంటుకి ఇది సహకరిస్తుంది, చెక్క సహకరించదు. కానీ ప్రభు జీవం పాడెను ముట్టితే అతడు బ్రతకడం. ఊహించండి మీరు. అలాంటి వాడు అన్నాడు, నేను ఎందుకు వచ్చాను అంటే పాపినే వెతకడానికి వచ్చాను. దేవుడి నుంచి దూరమైపోయిన మానవుణ్ణి మరలా దేవునితో సమాధానపరచడానికి నేను వచ్చాను. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మానవుని దుస్థితి దేవునికి దూరం అవటం కాదు, మరణం అంటే శాశ్వతంగా దూరం అయిపోవడం. డెత్ అనే మాటకు ద ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ ద గాడ్ అని అర్థం. దేవుని నుండి నిత్యమైన ఎడబాటు. కేవలం కొంచెం దూరం కాదు, శాశ్వతమైన దూరం. ఇంకెప్పటికీ మానవుడు దేవుడు కలుసుకోవడానికి ఆస్కారం లేదు. క్రైస్తవ్యంలోనే ఒక తెగ ఉంది, వాళ్ళు భలే అద్భుతంగా టీచ్ చేస్తారు. చచ్చిపోయిన తర్వాత నరకం నుండి కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి క్లాసులు చెప్పి ఆ తర్వాత వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తారట. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే పెరిగెటరీ అని. అటువంటిది ఏమి ఉండదు, మోసపోబకండి. 2 స్థలాలు. ఒకటి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఉండేటువంటి స్థలం, ప్రభువును తిరస్కరించిన వారు ఉండే స్థలం అపవాదితో పాటు. ఈ 2 చివరికి మిగిలేదా 2. మానవుడు దేవునికి దూరం అయ్యాడు, శాశ్వతంగా దూరం అయిపోయాడు. అలాంటి మానవుని వెతుకుతూ ఆయన వచ్చాడు. ఇది మనం మర్చిపోకూడని పని. ఎవరు వస్తారు మన కోసం? ఎవరు మన కోసం ఎదురు చూస్తారు? ఎవరు ఎదురు చూడరు. నేను గతంలో మీకు చెప్పాను, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గుడివాడ నుంచి మచిలీపట్నం ట్రైన్ మీద అనమాట వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తున్నాను. ఆ రోజు ట్రైన్ లేట్ అయింది, బాగా లేట్ అయింది. మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కేటప్పటికి నాతో పాటు రాజేంద్ర అని ఇంకో కుర్రాడు, వాడు నా క్లాస్మేట్. నేనేమో ఎంపీసీ, వాడు సిఈసి. వాడు వచ్చాడు గుడివాడ నుంచి. వాడు కూడా షటిల్ చేస్తున్నాడు అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత వాడు కూర్చుని అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయాడు. చిలకలపూడి రాకముందే నిద్రలోకి వెళ్ళిపోయాడు. నా ముందు సీటు వాడు, ఎదరు నేను కూర్చుని ఉన్నా. నేను చూస్తూ వచ్చాను. ట్రైన్ వచ్చి నూజెళ్లలో ఆగింది. నూజెళ్ల తర్వాత గుడివాడ. నూజెళ్లలో ఆగిన తర్వాత అక్కడ క్రాసింగ్ పెట్టారు. క్రాసింగ్ పెడితే చాలాసేపు ఆగాలి. నాకేమో నిద్ర వచ్చేస్తుంది. అందరూ నిద్రపోతున్నా, నేను ఒక్కనే మెలకుగా ఉన్నా. వాడిని లేపా, రే రాజేంద్ర లే కొంచెం నువ్వు మెలకుగా ఉండు, నెక్స్ట్ స్టేషనే గుడివాడ, నూజెళ్ళు వచ్చేసామంటే నువ్వు పండుకు నేను మెలకుగా ఉంటానులే అన్నాడు.
నేను అలా కళ్ళు మూసుకున్నా, నిద్రలోకి వెళ్ళిపోయా. నిద్రలోకి వెళ్ళిపోయి మెలకు చూస్తే బండి వెళ్తా ఉంది. ఏంటి ఇంకా గుడివాళ్ళు రాలేదా అని చూస్తే వెన్నెల వచ్చేసింది. అప్పటికే తీరా చూస్తే ఉప్పులూరు. వాడిని లేపా, గుడివాడ వచ్చిందా అంటున్నాడు. గుడివాడ రావటం భలేవాడురా నువ్వు. ఆ కాసేపు నేను మొంగడుకు లేచి నిలబడినా బాగుండేది, గుడివాడ దిగావని నేను, ఎంత పని చేసావు నువ్వు అని చెప్పి నేను ట్రైన్ దిగా వాడిని తీసుకుని. కిందకి దిగ్గానే స్టేషన్ మాస్టర్ పరిగెత్తుకొచ్చి, బాబు నువ్వేనా పలానా పాయింట్స్మెన్ గారు అబ్బాయి నువ్వేనా? అవును సార్, మీ నాన్న కంట్రోల్ మెసేజ్ ఇచ్చాడయ్యా, నా కొడుకు నిద్రపోయి వచ్చేస్తున్నాడు, ఎక్కడ దిగుతాడో తెలియదు, వాడు మళ్ళీ టికెట్ లేకుండా ఎక్కడో, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, మీరు టికెట్ ఇవ్వండి నేను డబ్బులు పంపిస్తానని చెప్పి మీ నాన్నగారు చెప్పారయ్యా అని. లేవండి డబ్బులు ఉన్నాయని నేను ఇచ్చాను, టికెట్ తీసుకున్నాను. నిలబడిన 15 నిమిషాల్లో మరి నుంచి ట్రైన్ వచ్చింది, ఎక్కి నిద్రపోదా. గుడివాడ వచ్చాం, దిగాం, బొగ్గింజిన్లు అవి దిగి వాడు వెళ్ళిపోయాడు, బిళ్ళపాడు వెళ్ళాలి వాడేమో ప్లాట్ఫామ్ కట్టి వెళ్ళాడు, నేను వచ్చా. అప్పుడు బొగ్గు, కాల్చిన బొగ్గు సెండర్ అంటారు, దాన్ని గుట్టలు గుట్టలుగా పోషించేవారు స్టేషన్ పక్కన. ఆ గుట్టలు ఎక్కి వస్తా ఉంటే ఎవరు కూర్చుని కనపడ్డారు. చీకటిలో రాత్రి 2 గంటలప్పుడు కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి ఒక క్షణం కంగారు పడ్డాను. నా వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఒక్కసారి కంగారు పడితే బాబు అనే మాట వినపడింది. అమ్మ. ఒక కన్న తల్లి బిడ్డ ట్రైన్లో వెళ్ళిపోతే తిరిగి ట్రైన్లో వస్తాడేమోనని నిద్రపోకుండా కూర్చుని ఉంది. ఒక్కతే. నాన్న క్యాబిన్లో ఉన్నాడు, అమ్మ బొక్కుట దగ్గర ఉంది. నువ్వు మాట చెప్పనా? అమ్మ ఇంటిని విడిచిపెట్టి ఒక్కతే వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ఉండడం. దుఃఖం వస్తే మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతల ఆరాధనని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి నిన్ను నన్ను వెతకడానికి రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. మనం మళ్ళా దగ్గరికి రావాలని, మళ్ళా మనం దేవుణ్ణి కలుసుకోవాలని ఆ గొప్ప ఉద్దేశం చొప్పున వెతకడానికి వచ్చిన వాడు ఆయన. కానీ మనం ఏమంటున్నామో తెలుసా? మాకు వద్దులే అంటున్నాం, అంతే. మాకు అక్కర్లేదు అంటున్నాం. మేము ఇందులోనే పుట్టాం, ఇందులోనే ఉంటాం, మేము రాంపో అంటున్నాం. నష్టపోయేది ఆయన కాదు, మనమే. 2వ మాట చెప్పాను కదా, 3వ మాట దగ్గరికి పెడదాం. దయచేసి చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల మరణం వస్తే ఆయనను తెలుసుకోవడం వల్ల మానవుడు నిత్య జీవం కలిగిన వాడిగా మారబోతున్నాడు. అంటే మానవుడు ఏం కాబోతున్నాడు ప్రభువుని తెలుసుకుంటే? మాట్లాడండి. నిత్యజీవి. మనం పదం వాడతాం. ఆ పదం వాడితే మీకు కాస్త బాధ వస్తుంది. ఎవరికైనా చిరంజీవి. ఏం కాబోతున్నాడు మానవుడు? మాట్లాడండి, పర్వాలేదు. అభిమానంతో కాదుగా, పదం కోసమేగా మాట్లాడుకుంటుంది మనం. మానవుడు ఏం కాబోతున్నాడు? కేవలం ప్రభువుని తెలుసుకోవడం వల్ల నిత్యజీవి కాబోతున్నాడు. మరణం పాలు కావలసిన వాడు నిత్యజీవి కాబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేహం మరణిస్తుంది, ఆత్మ యుగయుగాలు దేవునికి దూరం అవుతుంది. ఈ రెండిటికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను మరో మాట చెప్పాలనుకుంటున్నాను. పరలోకం ఉందో లేదో నాకెందుకు వచ్చింది, నరకం ఉందో లేదో తర్వాత సంగతి. ఒకటి నన్ను అన్నాడు అనమాట, బానుందిరా, తీరా అక్కడికి వెళ్ళాక పరలోకం లేకపోతే నీ సంగతి ఏంటో చెప్పు అన్నాడు.
నేనన్నాను, పరలోకం అక్కడెక్కడో ఉంది అని మాత్రమే కాదయ్యా, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? లోపల హాయిగా ఉన్నా, సుఖంగా ఉన్నా, నెమ్మదిగా ఉన్నా. నీకుందా నెమ్మది? నీకు లేదుగా. నేను ఇక్కడ నెమ్మదిగానే ఉన్నా. ఒకవేళ అక్కడ ఉంటే నేను నెమ్మదిగా ఉంటా. ఇక్కడ నీకు నెమ్మది లేదు. నువ్వు నిత్యత్వానికి వచ్చాక ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఆలోచించు. జవాబు లేదు. చూడండి ఒక మాట మీరు, యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అపవాది దుష్టుడు, వాని సంబంధులందరూ దుష్టులే. దుష్టునికి నెమ్మది ఉండదు అంటే ఆత్మశాంతి ఉండదు. నెమ్మది లేదు మానవుడికి, నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండానే మానవుడు తన బ్రతుకాలం గడపాలి. నెమ్మది ఉండదు. కానీ కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్లు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, గాయాలు ఉండొచ్చు, బాధ పెట్టేవారు ఉండొచ్చు, అవమానించేవారు ఉండొచ్చు. కానీ రక్షించబడిన వాడి అంతరంగంలో ఆ నెమ్మది నిలిచి ఉంటుంది, ఆ శాంతి నిలిచి ఉంటుంది. ఆయన అన్నాడు, లోకమిచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తాను అని చెప్పినవాడు ఆయన. వెతికి రక్షించేది ఎందుకో తెలుసా? అంతరంగ శాంతి కోసం, అంతరంగ నెమ్మది కోసం. ఓ రోజు మిట్ట మధ్యాహ్నం గురువాడ ఆరాధన చూసుకుని ఊరు వెళ్తున్నాను. వెళుతూ ఉండగా ఎదురుగా స్కూటర్ మీద ఒక అతను వస్తున్నాడు. వస్తూ నన్ను చూసి, అరే అన్నయ్య అన్నాడు. ఆపాను. వాడిది ఇంత పెద్ద పేరు, ఎస్పి కుమార్. వాడి పేరు ఎస్పి కుమార్. శ్రీకాకుళపు బాబు సత్యప్రకాష్ కుమార్ వాడి పేరు. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు నిక్కరతో వచ్చిన మొట్టమొదటి వాడే. మేమంతా ఎంత ఎత్తెత్తుంటే వాడు ఇంతే ఉన్నాడు. గుర్తుపట్టాడు వాడు. నేను ఆపాను. అన్నయ్య ఏం చేస్తున్నావురా అన్నాడు. నేను అన్నాను, యేసు ప్రభు సేవ చేస్తున్నానయ్యా అన్నా. నిజమా అన్నయ్య? నిజం చెప్పు, పైనుంచి ఏమన్నా వస్తుందా అన్నాడు. పైనుంచి ఏమన్నా వస్తుందా అంటే, ఆ పైనుంచే వస్తుంది బాబు, పరలోకం నుంచి వస్తుంది, ఏం కావాలంటే. అన్నయ్య నిజం చెప్పరా అన్నాడు. నిజమేరా నాన్న, అవసరమైంది దేవుడు ఇస్తుంటాడు రా అన్న. అంటే ఇతర దేశాల నుంచి ఏమి రాదా అంటే, నేను తీసుకోను, నాకు అక్కర్లేదురా, నా నియమం అది, విశ్వాసం ద్వారా బ్రతకాలని తీసుకోను రా అన్న. అన్నయ్య ఒక మాట అడుగుతా, నిజం చెప్పరా అని చెప్పాను. నీకు అసలు నెమ్మది ఉందంటరా, శాంతి ఉందా అన్నాడు. ఉన్నదే అదిరా బాబు, ఏది లేకపోయినా అన్న. దగ్గరికి వచ్చేలా పట్టుకుని అన్నాడు, అన్నయ్య నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ని రా, నా భార్య విజయవాడ SRR కాలేజీలో ఆమె హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రా, మా ఇద్దరికి కలిపి ఇన్ని లక్షల జీతం వస్తుందిరా, మా ఇంట్లో నెమ్మది లేదన్నయ్య అన్నాడు. ఏమి లేదు, నెమ్మది లేదు. అవునా? విస్తారమైన ధనమండుడు కంటే నెమ్మది ఉండడం ఎంత క్షేమం ఆలోచించండి. ఈ నెమ్మదిని ఎవడివ్వగలడు? మానవునికి నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడని చెప్పమనండి. ప్రభు చెప్పాడు, నేను ఇస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను ఇస్తాను. అది మొక్కబోనిది, చెదిరిపోనిది. ఏమి జరిగినా, మరణం వచ్చినా శాంతి అంతరంగంలో నిలిచి ఉంటుంది. ఈ శాంతిని ఎవరెవలేరు. ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మర్చిపోకండి, ఆయన ఒక్కడే ఇస్తాడు. మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే అన్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తాను అని. అది ఎప్పటికీ చెదిరిపోయింది, ఎప్పటికీ పాడైపోయింది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది శాంతి. ఆలోచించండి ఒకసారి. రేపటి దినం సంగతి మీకు నమ్మడానికి అసఖ్యంగా ఉన్నా, ఈరోజు నీ అంతరంగంలో నీ పాపాలు నిన్ను తరుముతున్నప్పుడు, నీ పాప భీతి నిన్ను తరుముతున్నప్పుడు, మనసాక్షి నిన్ను నిలబెట్టినప్పుడు, నువ్వు మనసాక్షి చెప్పుకునే జవాబు ఏమిటి? ఏం చెప్తావు? మాట్లాడు. నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది, నువ్వు తప్పు చేసావని. చాలా చాలా విషయాలు చెప్పాడు తమ్ముడు రాజేష్. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసే తప్పులు. ఊహించలే. ఒక్కోసారి మధ్యరాత్రులు ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు చెప్తుంటారు, అంకుల్, ఐఎమ్
unable to understand how to face my parents. I was completely addicted to the drugs. I am in dangerous sin. నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి సంగతి? పెద్దవాళ్ళు ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య ఇంకా నా కొడుకింటికి రాలా, నా భర్త మెలకువగా ఉన్నాడు, వాడిని చూడగా నేను ఎక్కడ ఫైర్ అయిపోతాడో, ఇద్దరు ఎక్కడ కొట్టుకుంటారని భయపడిపోతున్నాను అన్నయ్య. వాడు ఆలస్యంగానన్నా రావాలి, లేదు వాడు వచ్చేలోపు నిద్రన్న పోవాలని ప్రార్థన చేయండి అన్నయ్య. ఆలోచించండి. ఆస్తులు లేని వాళ్ళు కాదు వాళ్ళు, పలుకుబడి లేని వాళ్ళు కాదు వాళ్ళు. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్నవారు, సమాజంలో ఉన్నతమైన అంతస్తులో ఉన్నవాళ్ళు, రాజకీయ కుటుంబాలు వాళ్ళవి. కానీ వాళ్ళ ఇళ్లలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఆలోచిస్తారా ఒకసారి? నీకుందా శాంతి? నీ అంతరంగంలో నెమ్మది ఉందా? నెమ్మది పోవడానికి గల కారణం అపవాది ద్వారా నీలోకి చొప్పించబడిన దుష్టత్వమే, పాపమే, దోషమే, అవినీతి. ఇవన్నీ నీ అంతరంగంలో ఏముంచవు? నెమ్మది ఉంచవు, శాంతి ఉండదు. మీరే ఊహించండి ఒకసారి. ఈ దినాన్న నీది కాని దాన్ని ఒకటి తీసి జేబులో పెట్టుకో. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెప్తుంది, ఆ పెన్ను నీది కాదు కదా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావని. మనస్సాక్షి ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఏం జవాబు చెప్తావు? నువ్వు పండుకోబోయే ముందు అడుగుతుంది, నిద్ర లేచాక అడుగుతానే ఉంటుంది, దగ్గర జవాబు లేదు. అది తీసుకొచ్చి ఇచ్చే వరకు నీకు నెమ్మదే ఉండదు. మరి పాపాల సంగతి ఏమిటి? నీ పాపాలు రేపు నీ ముందు నీ వెనక వస్తాయి నిత్యత్వానికి. మర్చిపో. భూమి మీద ఉండగానే నీవు లెక్కలు సరిచేసుకోవాలి. మరణించిన తరువాత మార్పు చెందుదాంలే అంటే అయ్యే పని కాదు. ఆఖరి నిమిషం వచ్చిన తర్వాత చూద్దాంలంటే అవదు. రేపు నీది కాదు, ఈరోజు మాత్రమే. నీకు దేవునికి మధ్యలో నీ పాపం అడ్డం వచ్చింది, నిన్ను శాశ్వతంగా దేవుణ్ణి దూరం చేసింది, నీ అంతరంగంలో మనశ్శాంతి లేకుండా చేసింది పాపం. కానీ ఆ పాపం మీద మమకారం మాత్రం చావటం లేదు. ఏ రీతిగానైనా ఆ పాపం ద్వారా ఏదో 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 పొందాలనేటువంటి తృష్ణ, అది మృగ తృష్ణ. అంతే, జంతువుకు ఉండేటువంటి తృష్ణ. ఎండమావిని చూసి లేళ్లు పరుగులు తీస్తూ ఉంటాయి. పరిగెత్తి 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 నిజంగా నీళ్లు అనుకుని భ్రమపడి పరిగెత్తుంటాయి. పాపం కూడా అంతే. పాపంలో మానవునికి ఏ సుఖం ఉండదు, పాపంలో మానవునికి ఏ శాంతి ఉండదు, పాపంలో మానవునికి ఏ సంతృప్తి ఉండదు. పాపం వల్ల మానవునికి సిగ్గు, పాపం వల్ల మానవునికి భయం. అవునా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అన్నాడు ఆయన. అయ్యా నీ మాట విని భయపడి దాక్కున్నాను అన్నాడు. పాపం వల్ల మానవ జీవితంలోనికి భయం ప్రవేశించింది. అంతకుముందు భయం అంటే తెలియదు, భయం వచ్చింది. ఆలోచించండి, ఎంత భయపడ్డాం కరోనాలో. భయపడ్డారా లేదా? పక్కింటి వాళ్ళకి కరోనా వచ్చింది, వాళ్ళు కిటికీ తెరిస్తే పోటాడారు యువతలాడు. ముయ్ 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 కదా. అదే ఎందుకు ఇటు వచ్చావు? మా ఇంటి ముందుకు ఎందుకు నుంచున్నావు? మీరు మాకు కూడా అంటిద్దాం అనుకుంటున్నావా? అసలు చచ్చిపోరు కదా. అరే రే రే రే, ఈ మరణ భయం ఎక్కడిది? మానవుడు భయం చేత చిక్కాడు. భయం పాపం వల్లే వచ్చింది, మర్చిపోకండి. ఒక వ్యక్తి అంతరంగం విలవిల్లాడిపోయి భయం చేత తరమబడడానికి కారణం పాపమే, మరి ఇంకోటి ఏం కాదు. ఆలోచించండి. ఇప్పుడు భయంలో ఉన్న మానవుడిని వెతకడానికి వచ్చాడు ఆయన, మరణంలో ఉన్న మానవుడిని వెతకడానికి వచ్చాడు ఆయన, దేవుడి నుంచి దూరమైన మానవుని వెతకడానికి వచ్చాడు ఆయన, శాంతి లేని మానవుని వెతకడానికి వచ్చాడు ఆయన. నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు మాకంటే మాట్లాడండి. వస్తాడు ఆయన, ఒక ఆయన వచ్చి, అమ్మా నీ జీవితంలో ఇది చేస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇన్ని వస్తాయి. అరే చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం ఇవాళ కడుతుంటావు నువ్వు. నేను తప్పట్లేదండి, నేను కట్టలేదు, నాకే పాలసీలు లేవు, నా కుటుంబానికి దేవుడే పాలసీ. దట్స్ వాట్ ఐ నో. దానికి కడతాను, కానీ
చచ్చిపోయిన తరువాత నీ కుటుంబానికి కావాలని కోరుకునే నీవు నీ తర్వాత నీ కుటుంబం అలా ఉండాలని ఎందుకు కోరుకో? ఒక మాట చెప్పున, నీవు విశ్వాసం ఉంచిన యెడల నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు అంటే దేవుడు తప్పకుండా నీ ఇంటి వారిని రక్షించడానికి ఆయన పూచి తీసుకుంటాడు. కానీ రక్షించబడడానికి మనం ఇష్టపడం. భయాలు మానవుని వెంటాడతాయి. అవునా? ఎప్పుడైనా రోగం వస్తుందేమో అని ఆరోగ్య పాలసీ అదేనండి భీమా. ఆ మాట అంటే ఇక్కడ ఎవరైనా ఏజెంట్స్ ఉంటే కోపం వస్తుందని ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచించండి. పాపం వల్ల మానవునికి ఏం వనగూడింది, ఏం వచ్చింది, ఏమి సంపాదించుకోగలిగాడు, దేన్ని పొందగలిగాడు, దేన్ని అనుభవించగలిగాడు, ఏ తృప్తి పొందాడు? ఏమి లేదు. ఇంకో మాట దగ్గరకు పెడదాం, దయచేసి మీరు రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతున్నాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వస్తులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగు చేసెను. పాపం వల్ల వచ్చిందేంటో తెలుసా? నీవు అపవాదికి చిక్కావు. అపవాదిని అంతరంగానికి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. పాపం మానవుని అంతరంగానికి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసింది. ఎంత చెప్పినా, ఎంత విడమరిచి చెప్పినా ఆ గుడితనం అంతే. చచ్చిన వినరికి అంతే. ఎంత చెప్పినా వినరు. కారణం బ్లైండ్నెస్. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏమిటో తెలుసా? పౌలుతో ప్రభు అన్నాడు, నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటడానికి వారి కనులు తెరుచుటకు నేను నిన్ను పంపుతున్నానయ్యా అన్నాడు. సువార్తికుడు నీ కళ్ళు తెరవడానికి వస్తాడు. వినపడే సువార్త నీ కళ్ళు తెరవడానికి. ఏమిటా కళ్ళు తెరవడం? దేవుని స్వరూపి అయిన క్రీస్తుని నువ్వు చూడగలగటం, ప్రభువును నువ్వు తెలుసుకోవడం, ఆయన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించడం నువ్వు చేయగలిగితే నీ గుడితనం నుంచి బయటపడతావు. ఆయన ఎవరో నీకు అర్థమైతే ఆయన వద్దనుకోలేవు, ఆయన కాదనుకోలేవు, నాకు అక్కర్లేదు అనుకో, ఆయన నాకు కావాలి అనుకుంటావు. ఖచ్చితంగా ఇది ఆలోచించండి ఒకసారి. ప్రభువుని ఎవరు వద్దనుకుంటున్నారో, ప్రభువుని ఎవరు కాదనుకుంటున్నారో వారికి నేను మాట చెప్తాను, చేతులు జోడించి. నిన్ను పాపం నుండి విమోచించగలిగిన వాడు ఇంకెవరూ లేరు. నీ పాపానికి చికిత్స ఆయన రక్తం తప్ప ఇంకోటి ఏది కాదు. నీ పాపాన్ని క్షమించగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు క్షమించలేరు. నిన్ను పాపం నుండి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు విడిపించలేరు. నీ పాప స్వభావం మీద జయమివ్వగలిగింది ఆయన నీకు ఇచ్చేటువంటి ఆత్మ స్వభావమే. ఈ ఆత్మ నియమం పాప మరణ నియమముల నుండి నిన్ను విడిపిస్తుంది. అది ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. పాపాన్ని గెలవడం అనేది సాధ్యం కాదని అనుకుంటాం. కానీ మనకి ఇవ్వబడిన ఆత్మ స్వభావం వల్ల, తిరిగి జన్మించిన వాళ్ళలో ఆత్మ స్వభావం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉంటాడు. ఈ ఆత్మ స్వభావం వల్ల శరీర స్వభావాన్ని గెలవగలుగుతాడు. నో అని చెప్పగలడు. పాపానికి అనుమానం ఏం లేదు, నో అని చెప్తాడు. నేను ఓ భక్తుని జీవితాన్ని చదివాను. ఆయన పెద్దవాడే, కానీ ఓ రోజు చాలా అందమైన అమ్మాయి, చాలా మేనర్స్ ఉన్న అమ్మాయి, చాలా డిగ్నిఫైడ్గా ఉన్న అమ్మాయి, ఆమె వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళింది. వెళ్ళిన తరువాత ఆమె ఆయనతో ఫోన్లో మాట్లాడడం ప్రారంభించింది. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈయన అంతరంగానికి తెలియనటువంటి ఏదో ఆకర్షణ. రక్షించబడినవాడు, సేవ చేస్తున్నవాడు, అలాంటి వాడిని అందుకే అంటాడు ప్రసంగి, బాధాకరమైన మాట, అటు స్త్రీలు ఉంటారని.
ఊరులు వంటి, బంధకములు వంటి. దుఃఖకరం. సరిగ్గా ఒకనొక టైం వచ్చింది, ఆమె ఇలా అంది, నేను మీరు రాకపోతే చచ్చిపోదాం అనుకుంటున్నాను, మీరు వస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే చనిపోతాను. ఇదే మాట ఆయన ఫోన్ చేసి చెప్పింది. ఆయన ఏం చేయాలి అర్థం కాల, లేవబోయాడు, వెళ్ళాలనుకున్నాడు. తన బీరువాలో అలమరలో నుంచి పుస్తకం ఒకటి జారి కింద పడింది. ఇలా తెరుచుకుని పడింది. వెళ్ళిలా తీశాడు. బైబిల్ అది, సామెతల గ్రంథం. వ్యభిచరించు అని అపఖ్యాతి ఎప్పటికీ నిలిచి ఉండదు. అక్కడే మోకరించాడు. ఫోన్ తీసి రెడీలు తీసి పక్కన పెట్టాడు. అలాగే ఉన్నాడు. గెలిపించింది ఎవరు? సమయోచితమైన సహాయం చేయగలిగిన వారెవరు? నీ ప్రక్క నుండి నేను బలపరచగలిగిన వారెవరు? నీ అంతరంగం లోపల పాపాన్ని గెలవాలనేటువంటి తపన తెచ్చేది ఎవరు? పాపం మీద విముఖత కలుగు చేయగలిగిన వాడెవడు? ఆయన ఒక్కడే, ఇంకెవడు చేయలేడు. ఎందుకో చెప్పనా? ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం చేయనివాడు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపంలో చెరగ ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నవాడు. శోధనలు వస్తాయి, రావన్నాం. శోధనను గెలవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఎవరు ఇవ్వలేరు. మర్చిపోకండి మాట. పాపం వల్ల మానవుడు గుడ్డివాడవుతాడు. ఎంత గుడ్డివాడవుతాడు అనంటే, ఒక ఆయన, పెద్ద ఆయనే, పేరు చెప్పను, డినామినేషన్లో మంచి పొజిషన్లో ఉన్నవాడు. ఆయన నేను ఓ మాట అడిగాను, అడగకూడదు బుడ్డాన్ని నేను, మీరు మారు మనసు పొందారా అని అడిగాను. నా తండ్రి కంటే వయసులో పెద్దవాడు ఆయన. ఆయన నిజాయితీగా అన్నాడు, బాబు చాలా సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం కానీ మారు మనసు అంటే ఏంటో మాకు తెలియదయ్యా అన్నాడు. మరి ఆ గొర్రెలన్నీ ఏమైపోతాయి? ఎంత గుడితనం! నామకార్థ క్రైస్తవ్యం కంటే గుడితనం మరొకటి లేదని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ సో డేంజరస్, ఇట్ ఈస్ సో డేంజరస్. చాలా ప్రమాదకరమైంది. ఆలోచించండి. మనం లోకస్తుల గురించి మాట్లాడుకోవడం కాదు, మన సంగతి మనం మాట్లాడుకుందాం. వాట్ సార్ట్ ఆఫ్ బ్లైండ్నెస్ వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ నామినల్ క్రిస్టియానిటీ, నామినల్ క్రిస్టియన్. ఊహించండి ఒకసారి, ఎంత గుడ్డితనం! వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వాక్యాన్ని గురించి పాడుకుంటూ, వాక్యాన్ని ప్రకటిస్తూ మారు మనసే లేనటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళని ఏమనాలి? పాపంలోనే ఉన్నట్టు కదూ, పాపాన్లోనే జీవిస్తున్నట్టు కదూ, పాపం కోసమే బ్రతుకుతున్నట్టు కదూ, రేపు పాపానికి వచ్చే జీతాన్ని ఖచ్చితంగా కోసుకున్నట్టేగా. ఇందులో అనుమానం ఏం లేదుగా. దుఃఖం అనిపిస్తుంది. పాపం నిన్ను అపవాదికి చిక్కిస్తే వాడు నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. నీవు వాక్యాన్ని గ్రహించలేని గుడితనం, వాక్య స్వరూపి అయిన ప్రభువుని గ్రహించలేని గుడితనం, వాక్యం యొక్క సత్యస్వరూపి అయిన ప్రభువుని గుర్తించలేకపోవడం, అబ్బా ఎంత గుడితనమో చెప్పడానికి వీలు కాదు. పాపం వల్ల వచ్చి అలాంటి వారి దగ్గరికి ఆయన వచ్చి, నేను మిమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చానయ్యా అన్నాడు ఆయన. అంతేకాదు, మరో మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపం నిన్ను దాసత్వం చేయిస్తుంది.
శాంతి లేకుండా చేయటం గుడ్డితనం మాత్రమే కాదు, నిన్ను స్లేవ్గా మారుస్తుంది. స్లేవ్ అంటే అర్థం చెప్పినా నేను, నీకే స్వేచ్ఛ ఉండదు. నువ్వు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. అర్ధరాత్రి అవుతుంది, 1 గంట, లేచావు, బయలుదేరి వెళ్ళరాదా అంటారు. వెళ్ళు వెళ్ళు, పర్లేదు వెళ్ళు కదా. ఊడిగం చేయిస్తుంది. నాకు బాగా గుర్తు, ఆ ఊరి పేరు సేరి గొల్వేపల్లి. రాత్రి 3 ప్రసంగికులు, 2 ప్రసంగికుల తర్వాత నేను వర్తమానం. నాకు రాత్రి 11:30 దాటాక వర్తమానం ఇచ్చారు. అప్పటికి అందరు అలసిపోయి ఉంటారు, భోజనాలు రెడీగా ఉన్నాయి. నేను వాక్యం చెప్తూ క్రీస్తు ప్రభు శిలువ మరణం గురించి, ఆయన చిందించిన రక్తం గురించి మాట్లాడుతుండగా ఒక కుర్రాడు లేచి తురుక్కుని ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు కూర్చో, కొద్దిసేపు కూర్చో, ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను, ప్లీజ్ కూర్చో నాయన అంటే నా వంకెలా చూసి నవ్వి వెళ్ళిపోయాడు. ఎందుకు అతను వెళ్తుంటే నా గుండెలో నొప్పి వచ్చినట్టు అనిపించింది, బాధపడ్డా. తమ్ముడు అన్నా ఇన్లా ప్రేయర్ అయిపోయింది. భోజనాలు అయ్యేటప్పటికి 12:30, 1 గంటకు బయలుదేరాను. నన్ను టీవీఎస్ మీద ఎక్కించుకుని ఒక కుర్రాడు తీసుకొస్తున్నాడు. ఊరు దాటేశాం, పొలాల గుండా వస్తున్నాం. వస్తూ ఉండగా సుమారుకు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్డు ప్రక్కన ఎవరో తాగి పడిపోయి ఉన్నారు. నేనన్నాను, తమ్ముడు ఎవరో పాపం ఆ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అన్నా. అప్పట్లో ప్రభుత్వ సారాయి దుకాణం ఉంది, అందుకని ప్రసాద్ అన్నా. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, పాపం పడిపోయాడు. ఈ రాత్రికి ఎన్ని కొడతాయి ఇతన్ని, ఎన్ని దోమలు కొడతాయి, ఏ తేళ్లు కొడతాయి, పాపం ఇక్కడ పడిపోయి ఉన్నాడు, భార్య పిల్లలకు తెలిసి ఉండదు కదా అన్నాను. నవ్వుకుంటూ వెళ్ళిపోయా. తెల్లవారేటప్పటికి ఈ కుర్రాడు మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అన్నయ్య అన్నాడు. చెప్పు నాన్న, మనం చూసాము సరా రోడ్డు పక్కన కుర్రాడు, మీరుండి 10 నిమిషాలు వాక్యం విని వెళ్ళమన్నారే అతనే నన్నయ్య అన్నాడు. తాగి పడిపోయాడన్న. లేదు, పొలాల్లో ఒక ఇల్లుంది, ఆ ఇంటిలో ఎవరో అమ్మాయితో తన అక్రమ సంబంధం పెట్టుకున్నట్ట, అక్కడికి వెళితే కాపుగా చంపేసి తెచ్చి రోడ్డు పక్కన పడేసేసారు అతను. ఏం చేస్తుంది? బానిసత్వం. చెప్పినట్టు చేయాలంతే, వెళ్ళాలంతే. వెళ్ళు అంటే వెళ్ళడమే. రాత్రి లేదు, పగలు లేదు, పూర్తిగా పాపం యొక్క ఆధీనంలో ఉండడం. ఒక చోట నుంచి మరో చోటుకి, ఓ పాపం నుంచి మరో పాపానికి ఈడ్చుకుంటూ పోవడమే పాపం యొక్క బానిసత్వం. అంత భయంకరమైంది. అట్టి బానిసత్వానికి పాపం నిన్ను లోను చేస్తే ఆయన వచ్చి నిలిచి, నేను విడిపిస్తానయ్యా, నేను నిన్ను బ్రతికిస్తానయ్యా, నేను నీకు శాంతినిస్తానయ్యా, నేను నీకు చూపునిస్తానయ్యా, నేను నీకు దేవునితో సమాధానం కలుగు చేస్తానయ్యా అని ఆయన నిలబడి మాట్లాడుతుంటే, నీతో నాకేంటి పని? నువ్వేమన్నా మా దేవుడు ఏంటి? కాదు కదా, కాదు కదా. మీరు తిట్టుకోని అంటే ఒక మాట చెప్తా, ఏమనుకోరుగా? భారతదేశంలో ఉన్న ఏ కులానికి చెందిన దేవుడు ఉన్నాడు చెప్పండి? మైక్లో చెప్పలేదుగా, చెప్పండి. దేవునికి కులం ఏమిటి? దేవునికి దేశం ఏమిటి? దేవునికి భాష ఏమిటి? అరే నీటికి గాలికి లేని కులం దేవునికి సృజించిన సృష్టికర్త కాదు. ఆయన నమ్ముకుంటే తక్కువైపోతామా? ఆయన నమ్ముకుంటే వెలివేస్తారేమోనా? ఆయన నమ్ముకుంటే విలువ పోద్దా? ఆయన ఎంతకాలం? 60, 70, 80 అంతేగా. జ్ఞాపకం పెట్టుకోండి, 60, 70, 80 తరువాత ఉండే శాశ్వతమైన జీవం ఉందే, అది శాశ్వతమైంది. ఇట్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతమైంది. గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను, దృశ్యమైనవన్నీ అనిత్యాలు,
అదృశ్యమైనవి నిత్యాలు. దట్ ఈస్ పర్మనెంట్ అండ్ పవర్ఫుల్. కనిపించేవన్నీ శాశ్వతమైనవి కావు, ఇవన్నీ నశ్వరాలు, నశించిపోతాయి. ఇప్పుడు ఈ గాలిలో శబ్ద తరంగాలు ఉన్నాయి, కనపడుతున్నాయా? రేడియో. దృశ్య తరంగాలు ఉన్నాయి, కనపడుతున్నాయా? టీవీ. ఈ గాల్లో మామూలు తరంగాలు లేవు, మానవుణ్ణి చంపేయగలిగినన్ని తరంగాలు ఉన్నాయి. అవును, పిచ్చుకలు ఏమైపోయాయి? కనపడటం లేదే. ఈ దేనివల్ల? మాట్లాడండి. మైక్రోవేవ్స్, రేడియేషన్. అవునా? అవి ఎంత పవర్ఫుల్ అర్థమవుతుందా? ఒక ఆయన ప్రేమించి ఇంటి మీద పెట్టుకున్నాడు. ఇంట్లో ఇద్దరు క్యాన్సర్ వచ్చింది. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, మీ ఇంటి చుట్టుపక్కల ఏమన్నా సెల్ టవర్లు ఉన్నాయా? మా ఇంటి మీద ఉన్నాయండి అని. చెప్పండి, ఇప్పుడు ఏది పవర్ఫుల్? కనిపించనివి. నీకు కనిపించలేదు గనక నేను దాన్ని నమ్మను అంటే, నీకు కనిపించకుండా వచ్చి నీకు నమ్ము. శాశ్వతమైనవి, అదృశ్యమైనవి, అవి నిశ్చయాలు. లేవనకండి, ఉన్నాయి. దేవుడున్నాడు, పరలోకం ఉంది, నరకం కూడా ఉంది. అనుమానం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఆ పరలోకాన్ని ఇప్పుడు నీ అంతరంగంలో అనుభవించడానికి ప్రభువు నీ దగ్గర నిలబడ్డాడు. పరలోకపు శాంతిని ఇవ్వడానికి నిలబడ్డాడు. నీ అంతరంగంలో తీర్పులో నుంచి దాటిపోయినటువంటి నిశ్చయతనివ్వడానికి నిలబడ్డాడు. పాపం క్షమించబడింది అని నిశ్చయతనివ్వడానికి నిలబడ్డాడు ఆయన. నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన వాడు, ఆత్మ అయినటువంటి సంచకరువును మనకు అనుగ్రహించిన వాడు ఆయన. సంచకరువు అంటే భజానా కదూ. సంచకరువు అంటే భజన. భజన అంటే వేదన కొంటాం, 1,00,000 రూపాయలు. తర్వాత వెళ్ళేటప్పుడు బేరం చేసి వెళ్ళాం, ఒక 5,000 భజానా ఇచ్చాం. కానీ ఈ భజానా అనే పేరు మూల భాషలో ఒక కొట్టు మీద రాసి ఉందంట. ఒక కొట్టు మీద ఏంటి ఇక్కడ భజానా దొరుకును, భజానా దొరుకును అని. ఏంటి భజానా దొరకటం ఏంటని గబగబా ఈ బైబిల్ కాలేజీ ప్రొఫెసరు అతనితో ఉన్న ఆయన ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి అడిగారంట, ఏంటి భజానా అంటే, అయ్యా దాని అర్థం ఏమిటో తెలుసా మీకు? ఇక్కడ పెండ్లి ఉంగరం దొరుకునని అర్థం. ప్రధానం చేసుకున్న ఉంగరం దొరుకుతుంది ఇక్కడ అని. భజానా అంటే నీవు పెండ్లి కుమార్తె సంఘానికి చెందినవాడవని రుజువుది. పరిశుద్ధాత్మదేవుడు ఆయన నీకు అనుగ్రహించబడతాడు. నీవు ఆత్మ నింపుదల కలిగిన వాడివై జయ జీవితాన్ని జీవిస్తావు. నీ ఇంటిలో నీ సాక్ష్యం ఆశ్చర్యం, సమాజంలో నీ సాక్ష్యం ఆశ్చర్యం. లోకం నేను చూసి ఆశ్చర్యపోతుంది. నిజమే కదా, మన మధ్యన జీవించాడు, మన మధ్యన ఉన్నాడు, మన మధ్యనే నడిచాడు, మనతో మాట్లాడాడు, మనం అన్నయ్య అన్నాం, మామయ్య అన్నాం, బాబాయ్ అన్నాం, మనతో ఉన్నాడు. కానీ నీతిగా బతికాడు. ఎలా బతకడం సాధ్యం? రక్త మాంసాల్లో ఉన్నవాడు ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి. లేకపోతే సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బానిసత్వంలోనికి వెళ్లే మానవుణ్ణి స్వతంత్రుని చేయడానికి, ఆత్మ స్వాతంత్రం ఇవ్వడం కోసం ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మరో మాట కూడా చెప్తాను, దయచేసి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను నియమించబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అవునా? అంటే పాపం వల్ల మానవ జాతి ఎదుర్కొనే ద లాస్ట్ డేంజర్ ఈస్ జడ్జ్మెంట్, తీర్పు. భూమి మీద నీవు లాయర్ని మేనేజ్ చేయొచ్చు, జడ్జెస్ని మేనేజ్ చేయొచ్చు కదా.
నీకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేయచ్చు. నువ్వు చంపి కూడా నిర్దోషి అనిపించుకుని బయటకు వచ్చేయచ్చు. నీవు అమ్మా నీ దగ్గర నా 9 కాసులు కొంచెం ఇవ్వే, నా పేరున బ్యాంకులో పెట్టుకుంటానంటే నమ్మిస్తే చివరికి అది నువ్వు విడిపించుకుని అమ్మేసుకోవచ్చు కదా. కోర్టుకు వెళ్తే నువ్వే గెలవచ్చు, ఆమె ఓడిపోవచ్చు. కానీ రేపటి దినాన న్యాయ తీర్పులో ఏ ప్రభు సింహాసనం మీద ఆసీనుడిగా కనపడుతున్నాడో అప్పుడు, ఏ ప్రభు సిలువలో వేలాడుతూ కనపడ్డాడో అప్పుడు, రేపు ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద, దవడ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సమస్త లోకం ఆయన ముందు నిలబడాలి. తప్పించుకోవడానికి వీలేం లేదు. అందరూ నిలబడతారు, అనుమానం ఏం లేదు. నిలబడినప్పుడు నీ పాపాల కోసం ఆయన నిరాకరించినందుకు, నువ్వు నీతిమంతుడిగా తీర్చే నీతి అయిన ఆయన అంగీకరించినందుకు, అపవాదికి తీర్పు తీరిస్తే అతడు నిత్య తీర్పులోనికి వెళ్ళేవాడు, అతన్ని వెంబడించినందుకు నీవు శాశ్వతమైన తీర్పులో నిలిచి అక్కడి నుంచి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఇందులో అనుమానం ఏం లేదు. కానీ ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతాడు అన్నాడు. అంటే నిన్ను తీర్పులో నుండి తప్పించడానికి వచ్చి నీ ప్రక్క నిలబడ్డాడు ఆయన. యేసు ప్రభు దేవుడు కాదని ఆయన అనుసరించేవాళ్ళు తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని, క్రైస్తవులను హింసించినవాడు, క్రైస్తవ సంఘాలను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నవాడు, యెరూషలేములో సంఘం చెల్లాచెదురైపోవడానికి కారకుడైన వాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా క్రైస్తవ్యం పాకిందని దమస్కు వరకు వెళ్ళడానికి అధికారుల వద్ద నుండి అధికార పత్రాలు తీసుకుని బయలుదేరినవాడు. మార్గ మధ్యంలో ప్రభు అతన్ని దర్శించి అతని కళ్ళు తెరిచాడు. అతడు కళ్ళు తెరిచి ప్రభువుని కళ్ళారా చూశాడు. ఎవరు నా కోసం సిలువలో చనిపోయాడు అంటే నమ్మలేదో, ఎవరు 3వ దినాన తిరిగి లేచాడు అంటే నమ్మలేదో, ఎవరి రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని చెప్తే నమ్మలేదో, ఎవరి మనసాక్షి నిర్దోషంగా చేస్తున్న రక్తం వల్ల అని చెప్తే నమ్మలేదో, ఆయన కళ్ళారా చూసిన వాడయుండి ఇప్పుడు అంటాడు, అయ్యా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది. అటు వారిలో నేను ప్రధానుణ్ణి. నన్నే రక్షించాడయ్యా, మిమ్మల్ని రక్షించటమే పాటిది. నేను ఆయన పాదాల దగ్గర నా బ్రతుకొప్పుకున్నాను, క్షమించమని అడిగాను. ఆ ఇంట వెళ్ళు, నువ్వు అనని వెళ్ళు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళు. అవును, తన పాపాల విషయమై పశ్చాత్తాపడ్డాడు. 3 మాటల్లో చెప్పాడు, అయ్యా నేను హానికరుణ్ణి, దోషకుణ్ణి, హింసకుణ్ణి, పాపాలన్నీ 3 సర్దేయచ్చు. మొత్తం మానవ పాపాలన్నింటినీ ఈ 3 సర్దొచ్చు. ఇంకా ఈ 3 మించి ఇంకే ఉండవు. నేను అదయ్యా అని ఒప్పుకున్నాడు. అంతే. ప్రభు అన్నాడు, లే, నేను నిన్ను నా సాధనంగా వాడుకుంటాను. రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, స్వజనుల ఎదుట నీవు నాకు సాక్షిగా ఉంటావు. అవును కదా. ఎవరిని మనం ఇంకను శత్రువులంగా ఉండగా, మనం ఇంకను పాపులుగా ఉండగా, మనం ఇంకా భక్తిహీనులంగా ఉండగా, యుక్తకాలమందు మన కోసం సిలువలో రక్తం చిందించాడే ఆయన చెప్తున్న మాట, నేడైనా నీవు ఆయన మాట వింటే, ఆయన దగ్గర పశ్చాత్తాపడితే, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఎంత క్షమించేవాడో, ఎంత ప్రేమించేవాడు. లేకపోతే దొంగ ఇలా అన్నాడు, యేసు రక్షకుడా. ఏం అంగీకరించాడు? రక్షించేవాడు ఆయన అని అంగీకరించాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు రాజు అని అంగీకరిస్తున్నానయ్యా. నీ సిలువ మీద యూదుల రాజు అంటే వాళ్ళు ఒప్పుకోలే, కానీ ఐఎమ్ యాక్సెప్టింగ్. నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు రాజు అని. నువ్వు వస్తావు, నీ రాకడని నేను ఒప్పుకుంటున్నా. నువ్వు రక్షకుడు అని ఒప్పుకుంటున్నా, నువ్వు రాజు అని ఒప్పుకుంటున్నా, నీకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకుంటున్నా,
నీవు తిరిగి వస్తావని ఒప్పుకుంటున్నాను. నేను ఒక మాట అంటున్నాను, ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకో అన్నవాళ్ళు ముగ్గురు కనపడతారు మనకి. ఒకరు సంసోను, 2 అబీగయలు, 3 శిలువ మీద వేలాడిన దొంగ. ఒక చిన్న ప్రార్థన చేశాడు. తన పాపం తనకు అర్థమైంది. మనకిది న్యాయమే, మనం ఇలా చంపబడడం, కాళ్ళు విరక్కొట్టి రక్తం చింది రక్తం కారిపోయి చచ్చిపోవడం మనకి న్యాయమే. కానీ నేను నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఏం జరిగి ఉండాలి? ఆయన ముఖకాంతిలో వాని బ్రతుకు అర్థమైంది. ఆయన క్షమాపణ దగ్గర ఆయన ఎవరో అర్థమైంది, ఆయన ప్రేమ అర్థమైంది. అతడు ఒక్కసారి తిరిగి, అవును తిరగడానికి కూడా అవకాశం లేదు కదా, సిలువకు వేలాడుతూ తల మాత్రం తిప్పిలా అన్నాడు, ప్రభువా రిమెంబర్ మీ లార్డ్ అన్నాడు. రేపు వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు. ఆయన అన్నాడు, ఇవాళేనయ్యా, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ప్రభుతో పాటు పరదేశంలో అడుగుపెట్టిన ఓ వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తి ఎవరు? సిలువను గురించి 7 మాటలు చెప్తాం కదా, 7 మాటలు ప్రభు యొక్క మనసును చెప్తాయి. శత్రువులను క్షమించే మనసు, తానెవరో ఎరగట్టి చేశారు కాబట్టి. రెండవది, ఎరిగిన వాడు క్షమాపణ కోరుకుంటే క్షమించి తనతో పాలు పంపులు ఇచ్చే మనసు, యేసుక్రీస్తుకుండే మనసు. మూడవది, తల్లి ప్రేమను అంటే బాధ్యతను విస్మరించని మనస్సు, యేసుక్రీస్తు మనసు. 7 అంతలుగా ఆయన మనసును విభాగించవచ్చు. నేటికి అదే ప్రేమ ఏం మారలేదు. ఆయన మారలేదు, ప్రేమ మారలేదు కనుకనే నాలాంటి వాడు రక్షించబడ్డాడు, లేకపోతే రక్షించబడేవాడు కాదు. దేవుడు లేడు అని గుడ్డితనంలోనికి, బుద్ధిహీనతలోనికి, అజ్ఞానంలోనికి వెళ్ళిన నన్ను ప్రేమించిన నా ప్రియరక్షకుడు నిన్ను కూడా రక్షించగలడు. ఈ రాత్రి వేళ ప్రభు పాదాల దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకో. క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. దయచేసి ఆయన నిన్ను ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉండగా వెతికి రక్షించడానికి నీ ప్రక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు, సజీవుడు. నువ్వు చేయి చాపితే ఆయన పాదం దొరికేంత దూరంలో ఆయన ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.